చిల్లర స్టార్ కంటెంట్ లేని చిల్లర స్టార్. నీ అంతా ఎదవాలేడు సా, నీ అంతా ఎదవాలేడు సా. డే బై డే పూల వీడియోలు డే బై డే. కామం కే లేదే హాలిడే. సో యో బ్రో, వెల్కమ్ టు ద డైట్ రోల్స్. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం అనమాట చిల్లర్ స్టార్ గురించి అనమాట. సో వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ముందే లైక్ కొట్టి పెట్టుకోండి, ఎందుకంటే మనం అసలుకే మాట్లాడుకోబోయేది సారీ. ఇంకా లేట్ ఎందుకు, జల్ నడుర్రి, స్టార్ట్ చేద్దాం. हम फर्स्ट गाड़ी चला ఇంటికాడ ఉన్నప్పుడు ఎంత ఇష్టపడ్డావు, అన్ని చేసినావు. ఇప్పుడు ఏంది ఆమె మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? నాకు ఎంత బీపీ లేస్తుంది అనుకుంటున్నావు. ఇప్పుడు ఏంది మీ కథలేంది? రెండింటి మధ్యన దేవుడు ఆడే ఆటలా. బా ఏంది డైరెక్ట్ కొట్లాట సీన్ పెట్టిండు, స్టార్టింగ్ స్టోరీ లైన్ ఏం లేదా అని అనుకుంటురా? బా ఇది ప్రాంక్ పార్ట్ 14. నీకు ఈ స్టోరీ లైన్ అర్థం కావాలంటే ప్రాంక్ పార్ట్ 1 to ప్రాంక్ పార్ట్ 13 మొత్తం చూడాలి. నేను ఆఫ్రికా అడవిలలో సుల్లిలేని గొరిలాకి ఆతులు ఎట్లా వస్తాయో రీసెర్చ్ అన్న చేస్తాయేమో గానీ వీని పార్ట్ 13 వరకు చూసి నేను ఈ స్టోరీ లైన్ మాత్రం అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ చిన్న కరెక్షన్ ఒకటి చేద్దామని అనుకుంటున్నా. ఈ లాస్ట్ కో పార్ట్ వచ్చింది చూడు, ఇది అస్సలు సెట్ కాలే. నేను ఒకటి సెట్ చేస్తా చూడు. నీ మరదలు కాబట్టి మాత్రం మాట్లాడాలి, లేకపోతే ఏం ఉన్నది. నువ్వు నిప్పుతో పెట్టుకుంటున్నావు, గుర్తు పెట్టుకో. నిజంగా నిప్పు లేడ పెట్టుకుంటున్నావేంది, కాలిపోతే జర చూసి జాగ్రత్త. బాయ్, ఈ వీడియో పేరు ఏందో తెలుసా బాయ్? చిల్లర్ స్టార్ మర్దల్ పిల్ల పార్ట్ 3 బెస్ట్ లవ్ ప్రపోజల్ స్మైలీ కన్లల్ల చుక్క గుండెకాయ 2021. బాయ్, వీని వీడియోలలో కంటెంటే కాదు, వీని వీడియోలకు అసలు పేర్లు కూడా ఉండవు. అసలు వీని వీడియోలకు పేర్లు ఏముంటాయో తెలుసా? చిల్లర్ స్టార్. ఇన్నిసార్లు చిల్లర్ స్టార్ అంటుంటే నాకే చాలా చిల్లర్గా ఉంది. ఇంకా వాడు చిల్లర్ స్టార్ అని పేరు పెట్టుకుండు, ఇంకా వానికి ఎట్లుంటదో. మామా, నీకు ఆ పేరు ఎలాగ అనిపిస్తుందిరా? చిల్లర స్టార్ అని పెట్టుకునే బదులు చెక్కా స్టార్ అని పెట్టుకుంటే బాగుంటుందేమో. అండ్ బైసబ్ వీడియో టైటిల్ లో లవ్ ప్రపోజల్ అని పెడతాడు, కానీ యాక్చువల్లీ లోపల కంటెంట్ ఏముంటుందో తెలుసా? ఇప్పుడు మన చిల్లర్ స్టార్ ఒక రూమ్ లోకి పోతాడు. ఆ రూమ్ లోకి ఎందుకు పోతాడో నాకు అస్సలు తెలియదు, కానీ ఆ రూమ్ లో చాయ్ సిగరెట్ తీసుకురా అని ఒక డైలాగ్ కొడతాడు. ఆ డైలాగ్ మాత్రం నాకు మస్తు ఫన్నీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి చూడుర్రు. అది ఇంతవరకు వచ్చిన ఏంటన్నా? నాకు చాయ్ సిగరెట్ తీసుకురా పో. ఎవరు? నువ్వు. యూ ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళలే మరి. ఎవరితో చెప్తున్నావు అన్న చాయ్ బిస్కెట్ అని? ఎవరితో చెప్తున్నావు? అంటే మన చిల్లర్ స్టార్ దగ్గర కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అన్న కొంచెం నత్త అనమాట, చాలా తక్కువ. ఒకసారి అది కూడా చూద్దాం. చాలా మంది ఇట్లా నా గురించి వీడియో చేసినా కదా, అంటే నేను నా బాధ నేను చెప్పుకున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది అన్న ఏం కాదు ఎక్కడ పోయిన అవసరం చెప్పింది కదా, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ప్రతి ఒక్కరికి అవసరం చెప్పింది కదా, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ప్రతి ఒక్కరికి. బట్ నా బాధ నేను సంపాదించుకున్నా, నేను చెప్పుకున్నా. ఒకరినైతే ఇట్లా పెట్టినా కానీ ఇట్లయితే ఎప్పుడు పెట్టలేదు అని ఇంతవరకు వచ్చిందంటే ధైర్యం చెప్తున్నా కానీ నాకు ఫుల్ అంటే ఫుల్ ధైర్యం ఉంది, అది మీ వల్లనే. అంటే ధైర్యం చెప్తున్నా కానీ నాకు ఫుల్ అంటే ఫుల్ ధైర్యం ఉంది, అది మీ వల్లనే. చాలా ఇంకా లేట్ అవుతుంది వీడియో అంటున్నారు కదా, కొంచెం నాన్న గురించి అని చెప్పేసి కొంచెం ఆగిపోయినా. నాకు క్రికెట్ తగ్గేది లేదు, మళ్ళీ వచ్చిన వీడియోస్ మాత్రం తగ్గేది లేదు. లేట్ ఎందుకు, వెళ్తున్నా ఆఫీస్ కాడికి వెళ్తున్నా. తిక్క నాటకాలు తెంగిండో పలికిందా లేదా అన్న వీడియోలను ప్రాంకులు అనాలో ఏమనాలో నాకైతే అస్సలు తెలియదు, కానీ అది మాత్రం కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ పోయినాయి. మొత్తం జంపింగ్ మ్యారేజ్ కాడికి పోయింది. ఈ సీన్ కూడా ఒకసారి మనం చూసేద్దాం. ఇదేంటి ఫస్ట్ నైట్ వద్దంటుంది, నువ్వే ఏం చెప్పమ్మా తల్లి, ఫస్ట్ నైట్ వద్దంటుంది. నీ ఫ్రెండ్ తీసుకొని పోతాం, నీకు ఓకేనా ఫస్ట్ నైట్? సారీ నా 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 ఈ పాట కాదు, నేను సెట్ చేస్తా ఒక పాట. భాయ్ నేను ఎన్నో వీడియోలు చూసినా కానీ నాకు ఏ వీడియోలో నవ్వు రాలే, కానీ ఈ చిల్లర్ స్టార్ వీడియోలో మాత్రం నేనైతే నవ్వి చచ్చిపోయినా బాయ్. ఇప్పుడు నెక్స్ట్ మన చిల్లర్ స్టార్ ఏం చేస్తాడు అంటే ఒక అన్నోన్ గర్ల్ కి, ఒక రోడ్డు మీద పోయే అన్నోన్ గర్ల్ కి ప్రపోజ్ చేస్తాడు అనమాట. సో ఆ సీన్ కూడా ఒకసారి మనం చూసేద్దాం, చూడుర్రి. 100%కి వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, నా బర్త్డే అని చెప్పేసి ప్రాంక్ అని చెప్పేసి ఎలా రిసీవ్ చేసుకుంటుంది. హాయ్ అంటే యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే. ఎవడు అడిగాడ్రా నిన్ను, ఎవడు అడిగాడ్రా? విష్ ఇచ్చారా కొంచెం అన్నా? హ్యాపీ బర్త్డే. ये है आम जिंदगी, ये है मेंटोस जिंदगी. దీన్ని చూసి మీరు రియాలిటీలో ట్రై చేసిరంటే పోరీలు ఇట్లనే కొడతాయి. ఇవాళ రేపు పోరీలు ఏం అస్సలు తక్కువ లేవో, ఒక్కొక్కటి ఇచ్చి పడేస్తున్నాయి. సో జాగ్రత్త పోరీలతోటి. మన చిల్లర్ స్టార్ కు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, ఆయనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ పేరేందో తెలుసా? చిల్లర్ స్టార్ బ్రదర్. ఒకవేళ ఈ చిల్లర్ స్టార్ వాళ్ళ వైఫ్ ఒకవేళ యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసింది అనుకో, ఏం పేరు పెట్టుకుంటుంది తెలుసా? చిల్లర్ స్టార్ వైఫ్. ఒకవేళ వాళ్ళ సన్ ఓపెన్ చేస్తే చిల్లర్ స్టార్ సన్. ఇంకొక తరం అయిపోయిందని అంటే చిల్లర్ స్టార్ అనేది ఒక బిరుదు కాదు, వాళ్ళ ఇంటి పేరు అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు చిల్లర్ స్టార్ వాళ్ళ బ్రదర్ యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసిండు, అందులో వేరే కంటెంట్ ఏమైనా పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తురా? అస్సలు కాదు. అన్న ఎట్లనో తమ్ముడు కూడా అట్లనే. అన్న చిల్లర్ స్టార్ అయితే తమ్ముడు చిల్లర్ స్టార్ బ్రదర్, అంతే. సేమ్ ఇద్దరు చిల్లర్ స్టార్లే, సేమ్ కంటెంట్ కూడా ఇద్దరిది సేమే. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కంటెంట్ కూడా మనము ఇంకా తప్పదు చూడాలి కదా. ఆ దరిద్రం అనేది మన తలరాతల రాసి ఉంది కదా, చూద్దాంపా. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకొస్తారంట. ఆ అమ్మాయిని ఫ్రాంక్ చేయమంటుండే. ఏం ఫ్రాంక్ చేద్దాం బ్రో? ఏందేంది ఏం ప్రాంక్ చేద్దామా? నేను చెప్తావు. ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకో, ఆ తర్వాత ఒక క్రీమ్ తీసుకో, ఆ తర్వాత ఎగ్స్ తీసుకొని అన్ని మిక్స్ చేసి ఒక కేక్ తయారు చేయి. ఆ తర్వాత వచ్చిన కేక్ నాకండి, రండి వచ్చిన కేక్ నాకండి. లేకపోతే మీకు అసలు ఏమన్నా వేరే కంటెంట్ వస్తుందా? అదే ఉన్నదే ఓల్డ్దే దొబ్బించుకోర్రి, ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తారు? ఫ్రాంక్ చేద్దాం బ్రో. వాళ్ళ ఇంట్లో పర్మిషన్ ఓకేనా మరి? అబ్బబ్బబ్బబ్బా అన్న ఎంత పద్ధతి అంటే. నమస్కారం కాదు, లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. మళ్ళా మాటలేమో స్వామి వివేకానంద లెక్కున్నాయి, చేతలేమో స్వామి నిత్యానంద లెక్కున్నాయి. మారారా నాయన మీరు ఇంకా. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. నాకున్న కొన్ని వ్యూవర్స్ లనే అందులో కొంతమంది అడిగిర్రు అనమాట, అన్న లెంతీ వీడియో కావాలి అని. సో అందుకే నేను కొంచెం 10 minutes వీడియో వరకు ప్లాన్ చేసిన అనమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టుకోండి ఈ ఛానల్ని. అండ్ మనం నెక్స్ట్ ఇంకో డేంజరస్ ట్రోల్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఈ వీడియో జస్ట్ ఫర్ ఫన్ వరకే అనమాట, ఎక్కువ నేను ఛాతి మీదకి తీసుకొని ఏం ట్రోల్ చేయలే అనమాట. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది నేను ఛాతి మీదకి తీసుకుంటానో తీసుకోనో అనేది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చిల్లు బ్రో, బాయ్ బ్రో, సదా వత్సలం బ్రో. We only get one life like this.
it up.